వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ చింతకాయతో బెండకాయ ఎండ్రాయిలు కూర చేసుకుందాం. పెట్టాను, ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుందాం. బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఒక 3 కాయలు పచ్చిమిర్చి చెక్కలు వేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి చేసిన మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తగినంత ఉప్పు వేసేసుకుని ఉడికాక కూర తాలింపు పెట్టుకుంటే కూర బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది చింతకాయ పేస్టు. సీజనల్లో చింతకాయలు, లేత చింతకాయలని పేస్ట్ చేసుకుని రీఫ్రిజ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా అలాగే ఉంటుంది, పోదాం. కొంచెం వాటర్ పోసుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. పొంగిపోతుంది, అందుకని ప్లేట్ ఆఫ్ వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెడుతున్నాను. కూర ఉడికిపోయింది. బెండకాయ ముక్క ఉడికిందేమో చూసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది, అలా ఉడకాలి. ఇప్పుడు మనం ఈ ఎండ్రాయిల్ని 4 సార్లు కడుక్కుందాము. ఎండ్రాయిలు కడుక్కోవాలి, ఎప్పుడు కూడా కడుగుతాను 4 సార్లు. కూరని పక్క స్టవ్ మీద పెడతాను. మూకుడు పెట్టుకుందాం. స్టవ్ కొంచెం ఆయిల్లో పెట్టాను. ఈ శుభ్రంగా కడిగిన ఎండ్రాయిలు చెమ్మ ఆరే వరకు ఆయిల్ పోసుకోకూడదు. ఈ చెమ్మ అంతా ఆరిపోవాలి. రొయ్యల్లో చెమ్మ అంతా పోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. వేపుకుందాం. రొయ్యలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేపుకుందాం. మనం జీలకర్ర కూడా వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. రొయ్యలు ఎంత ఎగితే అంత టేస్ట్గా ఉంటాయి. దోరగా వేపుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుందాం. పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం కూరని తాలింపులో వేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. కూర అంతా కలిసేలాగా కలుపుకుందాం. చింతకాయ బెండకాయ ఎండ్రాయిల కూర రెడీ అయిపోయింది. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. వేసవి కాలంలో ఇలాంటి కూరలు చేసుకుంటే నోటికి చాలా హితవుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.